ప్రజా జీవితంలో నాయకులు చాలా మంది వస్తారు. ఎన్నికల్లో గెలుస్తారు, పదవులు చేపడతారు, అధికారాన్ని అనుభవిస్తారు. కొందరు చరిత్రలో పేరు సంపాదిస్తారు, మరికొందరు ఆస్తులు సంపాదిస్తారు. కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక నాయకుడు తన జీవితం మొత్తం విలువకు ప్రతీకగా నిలుస్తాడు. తన వ్యక్తిత్వమే తన రాజకీయ సిద్ధాంతంగా మార్చుకుంటాడు. అధికారం కంటే ఆత్మ గౌరవాన్ని పెద్దదిగా భావిస్తాడు. ప్రజల ప్రేమను సంపదగా భావిస్తాడు. అలాంటి అరుదైన నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. ముద్రగడ రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనకు రాజీ అనే పదం తెలియదు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గటం తెలియదు. అందుకే కొందరు ఆయనను మొండివాడు అన్నారు, మరికొందరు పట్టుదలగల నాయకుడు అన్నారు, ఇంకొందరు ఆత్మగౌరవానికి ప్రతిరూపం అన్నారు. అంతటి మహోన్నత విలువలున్న నాయకుడు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెళ్లడం అన్నది తెలుగు ప్రజలకు తీరని లోటని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం ఆత్మ గౌరవ పోరాటానికి ప్రతీకగా మారిన నాయకులు అరుదు. ముద్రగడ పద్మనాభం అలాంటి అరుదైన నాయకులు ఒకరు. విజయాలు, పరాజయాలు, విమర్శలు, వివాదాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. మంత్రిగా కంటే, ఉద్యమ నేతగా, రాజకీయవేత్తగా కంటే కాపు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల అంశంపైనే దృష్టి సారించారు. ఎప్పుడూ ఆ లక్ష్యం నుంచి ఆయన దృష్టి మారలేదు. సమస్యలపై తనదైన రీతిలో స్పందించడం ముద్రగడకు అలవాటు. మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పని నిజం. కానీ కొంతమంది నాయకులు మరణాన్ని కూడా తమ జీవిత తత్వానికి అద్దం పట్టేలా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ముద్రగడ పద్మనాభంది. ప్రజల కోసం జీవించిన ఆయన చివరి క్షణాల వరకు కూడా సమాజానికి ఓ సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన మరణానంతరం ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని ముందుగానే తన భార్యకు వివరించి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, వాటిని రాతపూర్వకంగా కూడా ఇచ్చినట్లు ముద్రగడకు అత్యంత సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆ కోరికల్లో మొదటిది తన పార్థివ దేహాన్ని తన కుమార్తె క్రాంతికి చూపించవద్దని ఆయన కోరినట్లు తెలుస్తోంది. రెండవ కోరిక తన భార్య జీవితానికి సంబంధించింది. తన మరణం తర్వాత కూడా ఆమె పొట్టు, గాజులు తీసివేయకూడదని, తెల్లచీర ధరించకూడదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. భర్త చనిపోయిన తర్వాత మహిళలు కొన్ని సాంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలనే సామాజిక భావనకు భిన్నంగా జీవితం కొనసాగాలని, గౌరవంగా జీవించాలని ముద్రగడ కోరుకున్నట్లు ఈ నిర్ణయం స్పష్టంగా చెబుతోంది. ఇక మూడో కోరిక కూడా ముద్రగడ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంది. తన పార్థివ దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఆయన కోరిక మేరకే ఖననం చేశారు. అంతేకాదు, మరణానంతర కార్యక్రమాలు కూడా ఆర్భాటంగా నిర్వహించవద్దని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అనవసర ఖర్చులు చేయకుండా అత్యంత నిరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరినట్లు సన్నిహితులు చెబుతున్నారు. జీవితాంతం నిరాడంబరతను ఆచరించిన నాయకుడు మరణానంతరం కూడా అదే విలువను కొనసాగించాలని కోరుకోవటం ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. పదవులు, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు అన్నింటికీ మించి మనిషి జీవిత విలువను విశ్వసించిన నాయకుడుగా ముద్రగడ నిలిచిపోయారు. ఆయన జీవితం ఎంత సాదాసీదాగా సాగిందో ఆయన చివరి కోరికలు కూడా అంతే సరళంగా ఉన్నాయి. జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా తన ఆలోచనలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన నాయకులు ముద్రగడ పద్మనాభం ఒకరని ఆయన చివరి కోరికలు మరోసారి గుర్తు చేస్తున్నాయని సర్వత్రా టాక్ వినిపిస్తోంది.